మొత్తం మీద కులగణనలో పాల్గొన్నటువంటి మీరు బీసీ ద్రోహులే అని చెప్పేసి క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేసిండు. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా అంటే కల్వకుంట్ల కవిత ఒక్కతే ఆమె పాపం కులగణనలో పాల్గొన్నది, ఆ విషయంలో ఓకే. అయితే ఎందుకంటే ఆమె ఒక బీసీ ఉద్యమాన్ని అంటే బీసీల కోసం మేము పాటుపడుతున్నామని చెప్పడానికి ఆమె ప్రయత్నం చేసింది, ఓకే. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు కూడా ఇప్పటి వరకు కులగణనకు సహకరించలేదు, కులగణనకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వలేదు. కాబట్టి మీరు బీసీ ద్రోహులు. ఎందుకంటే బీసీలకు ఒక మంచి చేద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అక్కడ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు 100% ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్గా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఎందుకనంటే మనం మీ బీసీలకు మంచి చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, లంగకథలు, గొర్రెలు, బర్రెలు ఇటుంటేనట్లు లెక్కలు. ఆ గొర్రెలు బర్రెలు కాదురా బాబు, మాకు అంటే బీసీలకు కావాల్సినటువంటి వాటా ఏందో రావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి వాటా ఏందో తేలాలి. ఇప్పటి వరకు అన్యాయం జరిగింది, 100% వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కానీ, తర్వాత కేటీఆర్ కానీ, ఇక్కడ హరీష్ రావు కానీ ముగ్గురు ఇంకా కొంతమంది వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఇప్పటి వరకు కులగణనకు వివరాలు ఇవ్వలేదు. వివరాలు ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ బీసీలకు మంచి జరుగుతుంటే వాళ్ళు ఒక ఇట్లా పుల్లేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారనమాట. 100% తెలంగాణ ప్రజలారా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బీసీలకే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, తర్వాత అగ్రవర్ణ పేదలకు కూడా అన్యాయం చేసిన వాళ్ళే వీళ్ళు. ఎందుకనంటే బీసీలకు సంబంధించి 34% స్థానిక సంస్థల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 18%కి కుదించినటువంటి దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వం. గతంలో వాళ్ళే 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉంటే ఆడాడ సర్పంచులు కనిపిస్తారు, ఎక్కువ ఎంపీటీసీలు కనిపిస్తారు బీసీ వాళ్ళు, తర్వాత ఇక్కడ జెడ్పీటీసీలు కనిపిస్తారని చెప్పేసి వాళ్ళందరినీ ఖతం చేసేటువంటి కార్యక్రమం చేపట్టిండు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్. అయితే 34% ఉంటే అరే వీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు నాయన అని చెప్పి దాన్ని తీసుకొచ్చి 18% ఖతం చేసిండు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ ఏది కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో మేము చెప్పినటువంటి మాటను అమలు చేసి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం కూడా కరాఖండిగా చెప్తా ఉంది. బీసీలకు సంబంధించి అన్యాయం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు. అంటే ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే అన్యాయానికి గురైనరో వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం నిజంగా కూడా అభినందనీయం. ఇది గొప్ప విషయం. అంటే నిజంగా ఏంటంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు ఇంకా అణచివేతకు గురవుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కులగణన చేయడం ద్వారా ఎవరెంతో వాళ్ళకంతే వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. అయితే దీనికి సహకరిస్తలేదంటే వీళ్ళ కథ ఇట్టున్నది. ఆ తర్వాత నిన్న పెద్దపల్లి జిల్లాకి సంబంధించి వరాల జల్లు ఒక 1000 కోట్ల రూపాయలకు పైగా అక్కడ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, తర్వాత ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. యువ వికాసానికి సంబంధించి అక్కడ నిన్న కరీంనగర్ నుంచి వస్తున్న మొత్తం అంటే పోలీసులు అంటే ఒక 500 మీటర్లకు పోలీసు, తర్వాత 400 మీటర్లకు మొత్తం కూడా ఎంత అంటే ఎందుకంటే మొన్ననే ఇక్కడ సేవలో పోలీసులు. అయితే విషయం ఏంటంటే మొన్ననే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో ఏటూరు నాగారం దగ్గర అందుకని కొంతవరకు భద్రతా ఏర్పాట్లు చేసినట్టున్నారు. రాత్రి 9 ఎన్కౌంటర్ అంటే గుర్తొస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు సూర్యాపేటలో కానీ, నకరేకల్లో కానీ మంచి లీడర్లను లేపేద్దామని ఓ పెద్ద కుట్ర జరుగుతుంది. అది శనార్థిలో చూపిస్తాం ఏంది కథ కుట్ర ఎంత వేరే నడుస్తుందంట కదా. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,